ఇక ఏకగ్రీవ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా నిలిచింది. 9 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లు కలిపి 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 2 బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవాలు సాధించారు. కోదాడ మున్సిపాలిటీలో 3, వికారాబాద్లో 2 ఎన్నిక లేకుండానే కౌన్సిలర్లయ్యారు. మహబూబ్ నగర్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఒక్కొక్కరు చొప్పున ఏకగ్రీవమయ్యారు. అలంపూర్, వికారాబాద్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వికారాబాద్ 15వ వార్డులో ఎస్సీ జనరల్ స్థానంలో ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థి పి విజయలక్ష్మి వెంటనే కాంగ్రెస్లో చేరారు. మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. తాజా అంశం చూస్తున్నాం. ఆలియాబాద్లో 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి వనజ విజయం సాధించారు. ఇక ఎల్లంపేటలో 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత విజయం సాధించారు. అలాగే ఎల్లంపేటలోని 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల్ విజయం సాధించారు. ఇక మధిరలోని 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. ఇక ములుగులో 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతానికి విజయం సాధించారు.